రాత్రి భోజనం ముగించి ఆరుబయట పడుకున్న శాంతమ్మ ఫోన్ రింగ్ అవ్వటంతో లోపలికి వచ్చి ఫోన్ అందుకుంది. అవతలి వైపు గొంతు వినగానే అప్రయత్నంగా శాంతమ్మ కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అది తన కొడుకు విజయ్ గొంతు. ఎలా ఉన్నావు చిన్నా? 6 నెలలు దాటింది నీ గొంతు విని అంది శాంతమ్మ ఆవేదన వాత్సల్యం కలిసిన స్వరంతో. బాగానే ఉన్నానమ్మా, కాస్త పని ఒత్తిడిలో ఉండి ఫోన్ చేయలేకపోయాను అంటూ సమాధానమిచ్చాడు విజయ్ తన తల్లి అడిగిన ప్రశ్నలకు. నువ్వెలా ఉన్నావమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడని ఆశగా ఎదురుచూసిన శాంతమ్మకు నిరాశ మిగిలింది. చెప్పదలుచుకున్న విషయాన్ని తన సమయం వృధా కాకుండా 2 ముక్కల్లో చెప్పేసి తనకి అవసరమైన విషయాలను ప్రస్తావించకుండా ఫోన్ పెట్టేయటం అలవాటే విజయ్కి. తల్లి క్షేమ సమాచారం తెలుసుకోవటం కూడా అనవసరమైన విషయాలలో ఒకటి అతనికి. కానీ ఈసారి తన తల్లి ఆనందంతో ఎగిరి గంతేసే విషయం ఒకటి చెప్పి శాంతమ్మ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తనకు వేరే పనుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే విజయ్ తనకు 2 నెలలు సెలవులు ఇవ్వటంతో తల్లిగారింట్లో 1 నెల రోజులు, అత్తగారింట్లో 1 నెల రోజులతో పాటు సరదాగా గడపటానికి తన భార్య పిల్లలతో అమెరికా నుండి ఇండియాకు 2 వారాల్లో వస్తున్నాడు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి శాంతమ్మ ఆనందానికి అవధుల్లేవు. 3.5 సంవత్సరాల తర్వాత తన కొడుకును చూడబోతుందామా. ఫోన్ పెట్టేసి తిరిగి ఆరుబయటకు వచ్చి పడుకున్న శాంతమ్మకు నిద్ర పట్టడం లేదు. తన కొడుకు చిన్ననాటి సంఘటనలు, అతడిని పెంచటానికి ఆమె పడ్డ కష్టాలు, ఉద్యోగ నిమిత్తం తల్లిని వదిలి అమెరికా వెళ్ళిపోవటం, అలాంటివన్నీ తలుచుకుంటుంటే అంతా ఒక కలలా అనిపిస్తుంది ఆమెకు. చిన్న ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. ఎప్పుడు విజయం తప్ప అపజయం ఉండకూడదు అని చెప్పి తన దరికే చేరకూడదు అపజయమని విజయ్ అని పేరు పెట్టుకున్న ముద్దుగా చిన్న అని పిలుచుకుంటూ ఉండేది. పేరుకు తగ్గట్టుగానే విజయ్ ఆటల్లోనూ చదువుల్లోనూ అందరికంటే ముందే ఉండేవాడు. చిన్నప్పుడు చిన్న ఎంత ముద్దుగా ఉండేవాడు, చాలా అల్లరి చేసేవాడు. తను పెడితే కానీ అన్నం తినేవాడు కాదు. విజయ్ చిన్ననాటి రూపం తన కళ్ళల్లో మెదులుతుంటే ఆ రూపాన్ని తన కళ్ళల్లో అలాగే బంధించాలనుకుందో ఏమో కళ్ళను గట్టిగా మూసింది. అప్పటిదాకా తన కళ్ళల్లో కదలాడిన జ్ఞాపకాలు కన్నీరుగా కరిగి కళ్ళ నుండి జారువారాయి. చిట్టి చిట్టి చేతులతో తన చిన్న ఏడవకమ్మ అంటూ చెంపలపై చేరిన కన్నీటిని తుడుస్తున్నట్లుగా అనిపించి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసింది శాంతమ్మ. అంతా తన భ్రమ. అయినా తన పిచ్చి కానీ చిన్న ఇప్పుడు చిన్నవాడు కాదు కదా. 2 పిల్లలకు తండ్రి. వాడి కుటుంబం, ఆఫీసు తప్ప మరో ధ్యాసే లేనంత పెద్దవాడైపోయాడు. కన్న తల్లి యోగక్షేమాలు కూడా తెలుసుకోలేనంత గొప్పవాడైపోయాడు అనుకుంది పొంగుకొస్తున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ. శాంతమ్మ ఇలా భ్రమపడటం మొదటిసారి కాదు. తను బాధపడిన ప్రతిసారి చిన్న తన కన్నీళ్లను తుడుస్తున్నట్లు, ఆరోగ్యం సహకరించక తనకి ఏమవుతుందా అని భయపడినట్లుగా ప్రతిసారి నీకేం కాదమ్మా, భయపడకు, నేనున్నాను కదా అని తన భుజం తడుతూ భయాన్ని పోగొడుతున్నట్లుగా భ్రమపడుతూనే ఉంటుంది. అంతలోనే అదంతా నిజం కాదని తెలుసుకొని కన్నీటి పర్యంతం అవుతుంది. ఆ రాత్రంతా తన కొడుకు ఆలోచనలతో గడిచిపోయింది. ఎప్పుడు తెల్లారిందో కూడా గమనించలేదామె. పాలవాడు పాలు తీసుకోమని బయట నుంచి అరుస్తుంటే ఆ అరుపులకి ఈ లోకంలోకి వచ్చింది శాంతమ్మ. సూర్యకిరణాలు చీకటిని చీల్చుకొని సంపూర్ణ వెలుగు ప్రసాదిస్తూ నేల తల్లిని, ఆ తల్లి ఒడిలోని ఉన్న తనని తాకుతున్నాయి. అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేచి సూర్యభగవానుడికి నమస్కరించి పాలవాడి దగ్గరకు వెళ్ళి రోజుటి కంటే 4 లీటర్ల పాలు అదనంగా పోయించుకుంది. విషయం ఏమిటని పాలవాడు అడిగితే 2 వారాల్లో తన కొడుకు వస్తున్నాడని, అతడి కోసం పాలకోవాలు చేయటానికని చెప్పింది. అలాగే ఎదురింటి తాయారమ్మకి, పక్కింటి మాధురికి, వెనకింటి జయమ్మకి, ఇలా చుట్టుపక్కన ఇళ్ళ వాళ్ళందరికీ చెప్పి వచ్చింది తన కొడుకు రాక గురించి. ఈ మధ్యకాలంలో ఇరుగు పొరుగు వారెవ్వరూ ఆమె ఎంత ఆనందంగా ఉండదాన్ని చూడలేదు. తిరిగి ఇంటికి వచ్చిన శాంతమ్మ కొడుకుకి ఏమేమి ఇష్టమో లిస్టు తయారు చేసుకుంది. ఆ లిస్టు ప్రకారం మొదట పాలకోవాలు చేయటం మొదలుపెట్టింది. తరువాత జంతికలు, అరిసెలు, కజ్జికాయలు, రవ్వ లడ్డులు,
సజ్జబోర్లు చేసింది. ఊరమిరపకాయలు వడియాలు పెట్టింది. ఇలా వారం రోజుల పాటు ఆరోగ్యం సహకరించకున్నా కూడా తన కొడుక్కి ఇష్టమైన వంటకాలన్నీ చేసి సిద్ధంగా ఉంచింది. ఇంకా తన కొడుకు రావటానికి వారం రోజులున్నాయి. ప్రతి క్షణం ఒక్కో యుగంలా గడుస్తుంది శాంతమ్మకు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయ్కు 9 ఏళ్ల క్రితం రమ్యతో వివాహమైంది. వివాహం అనంతరం తన భార్యను తీసుకొని అమెరికా వెళ్ళిన కొడుకు ఈ 9 ఏళ్ల కాలంలో 3 సార్లు మాత్రమే తన తల్లిని చూడటానికి వచ్చాడు. మొదటిసారి వచ్చినప్పుడు పిల్లలతో వచ్చాడు. తర్వాత నుంచి ఒక్కడే వచ్చేవాడు. అదేమని అడిగితే ఏవో కారణాలు చెప్పేవాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నాళ్ళకైనా తన చిన్న అతని పిల్లల్ని తీసుకొని తనని చూడటానికి వస్తున్నాడు. అదే చాలు అనుకొని సంబరపడిపోతుంది శాంతమ్మ. కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్న ఆమెకు వారంలో 4 రోజులు చాలా భారంగా గడిచాయి. ఇంకా 3 రోజులు అంటే 72 గంటలు, 4320 నిమిషాలు. నిమిషానికి గడియారం వంక చూస్తుంది. మన్ను తిన్న పాములాగా నిదానంగా కదులుతున్న గడియారం నిమిషం ముళ్ళును చూస్తుంటే చిరాకేస్తుంది శాంతమ్మకు. కొడుకు కోసం ఇలా ఎదురు చూడటం కొత్తేమీ కాదామకు. చిన్న తన కడుపులో ఉన్నప్పుడు నవమాసాలు ఎదురు చూసింది. ఎప్పుడెప్పుడు తన చిట్టి తండ్రిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దార్దామా అని. అతడు పుట్టాక మళ్ళీ ఎదురు చూడటం మొదలుపెట్టింది. తనను అమ్మా అని పిలిచే రోజు కోసం. ఆ రోజు రానే వచ్చింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది ఆ తల్లి. 5 ఏళ్లకు చిన్నాని బడిలో చేర్పించింది శాంతమ్మ. 5 ఏళ్ల పాటు తల్లికి బాగా అలవాటు పడిన తన కొడుకు ఆమెను వదిలిపెట్టి బడికి వెళ్ళని ఒకటే మారం చేసేవాడు. అప్పుడు శాంతమ్మ, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను కన్నా, ఏడవకుండా చక్కగా చదువుకో అని సర్ది చెప్పి స్కూల్లో దించి చిన్న స్కూల్ వదిలిపెట్టి వచ్చేదాకా అక్కడే ఎదురు చూస్తూ కూర్చునేది. స్కూలు వదిలిపెట్టగానే చిన్న పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అంటూ తనని చుట్టేసేవాడు. ఆ స్పర్శ కోసం ఎంతసేపైనా ఎదురు చూడొచ్చు అనిపించేది ఆమెకు. నిజానికి కొడుకు కోసం ఎదురు చూడటంలో ఏ తల్లికైనా ఆనందం ఉంటుంది. అప్పటిదాకా అదే ఆనందం తను పొందింది. చిన్న స్కూల్ చదువు అయిపోయాక పై చదువుల కోసం వేరే ఊరు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. అప్పటి నుండి ఆమె ఎదురుచూపు బాధను నిరాశను మిగిల్చింది. కారణం చిన్నాలో వచ్చిన మార్పే. శాంతమ్మ తను సరిగ్గా తినకుండా పైసా కూడబెట్టిన డబ్బులతో సరుకులు తెప్పించి రకరకాల పిండి వంటలు చేసి వాటిని తీసుకువెళ్ళి కొడుకు ఇచ్చి వచ్చేది. బదులుగా బాగున్నావా అమ్మా అనే చిన్న మాట కోసం ఎదురు చూసేది. ఎందుకమ్మా ఇవన్నీ? ఆయిల్ ఫుడ్స్ ఎవరు తింటారని తెచ్చావు అంటూ విసుక్కునేవాడు. చివుక్కుమనేది శాంతమ్మ మనసు. పండుగలను తన కొడుకుతో సంతోషంగా జరుపుకోవాలని అతడికి పండగ సెలవులు ఎప్పుడిస్తారా అని ఎదురు చూసేది. తీరా సెలవులకు వచ్చాక, నేను మా ఫ్రెండ్స్తో టూర్ ప్లాన్ చేసుకున్నానమ్మా, ఈ సెలవులకి ఇంటికి రావటం లేదు అనేవాడు. చిన్న పుట్టినరోజును ఘనంగా జరపాలని కొడుకు కొత్త బట్టలు కొని అతనికి ఇష్టమైనవన్నీ చేసిపెట్టి అతని రాక కోసం ఎదురు చూస్తూ కూర్చునేది. మా ఫ్రెండ్స్కి బర్త్డే సందర్భంగా పార్టీ ఇస్తున్నానమ్మా, ఇంటికి రావటం లేదు అనేవాడు. చిన్న 5వ తరగతిలో ఉండగా అతని తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి అన్నీ తనే అయ్యి తన కొడుకుని పెంచింది శాంతమ్మ. ఎంత అపురూపంగా చూసుకునేది. ఎన్నో కష్టాలు పడి పెంచిన కొడుకు అతడికి ఉద్యోగం వచ్చాక తనని ఏ కష్టం కలగకుండా చూసుకుంటాడని కలలు కనేది. కానీ తనకు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చిందని తన తల్లిని ఒంటరిగా వదిలేసి విదేశానికి వెళ్ళిపోయాడు చిన్న. ఇక అప్పటి నుంచి కొడుకు ఫోన్ కోసం ఎదురు చూడని రోజంటూ లేదు. ఏ 6 నెలలకో ఒకసారి ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడి పెట్టేసేవాడు. ఆమె చేస్తే బిజీగా ఉన్నానంటూ విసుక్కునేవాడు. అతని రాక కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసేది. 2-3 ఏళ్లకు కానీ వచ్చేవాడు కాదు. మనవడు మనవరాల్ని దగ్గరకు తీసుకోవాలని వాళ్ళను తన ఒడిలో కూర్చోపెట్టుకొని రామాయణం మహాభారతం కథలు చెప్పాలని మన సంస్కృతిని వాళ్లకు తెలియచేయాలని తప్పించిపోయేది ఆమె. ఆ అదృష్టానికి తనని నోచుకునివ్వలేదు ఆమె కొడుకు. తనకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు.
చిన్నప్పటి నుంచి సూది మందు వేయించుకోవడం కూడా అలవాట్లేని శాంతమ్మ ఆపరేషన్ అనగానే భయపడిపోయింది. ఆ సమయంలో తన చిన్న ఆమె పక్క నుండి ధైర్యం చెప్తే బాగుండేది అనిపించింది ఆమెకు. తను మాట్లాడలేని స్థితిలో ఉండటంతో ఆమె ఇరుగు పొరుగు వారు ఈ విషయం చిన్నాకి ఫోన్ చేసి చెప్తే తనకు ముఖ్యమైన పనులున్నాయని ఫోన్లోనే తన తల్లిని పలకరించి ఊరుకున్నాడు. ఆ క్షణం చనిపోతే బాగుండు అనిపించింది శాంతమ్మకు. చూస్తూ ఉండగానే 3 రోజులు ఇట్టే గడిచిపోయాయి. తనకు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. చిన్నా కోసం ఎదురు చూస్తూ బయట అరుగు మీద కూర్చున్న శాంతమ్మ రాత్రి కావస్తున్నా ఇంకా తన కొడుకు రాకపోవడంతో ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉండగా చిన్నానే ఫోన్ చేశాడు. ఏమైంది కన్నా, ఇంకా రాలేదు అని ఆతృతగా అడిగిన శాంతమ్మతో, మేము రాలేదమ్మా, లాస్ట్ మినిట్లో ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాము. పిల్లలు అక్కడ వాళ్ళకి బోరింగ్గా ఉంటుందని ఒకటే గోల్ చేశారు. అందుకే ప్యారిస్కు వచ్చాము. ఈసారి సెలవులకు వస్తాము సరేనా అంటూ పెట్టేశాడు. గుండెపోటు వచ్చినంత పనైంది శాంతమ్మకు. ఆమె కళ్ళు కన్నీటి సంద్రాలైనాయి. తన ఎదురుచూపులకు ఫలితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా, ఇప్పుడు కొత్తేముంది అనుకుంటూ మంచంపై పడుకున్న శాంతమ్మకు మత్తుగా అనిపించడంతో కళ్ళు మూసుకొని పడుకుంది. తెల్లవారుజామున 6 గంటలైంది. శాంతమ్మ ఇంకా నిద్రలేవలేదు. కన్న కొడుకు ఏళ్లకు తరపడి ఆమె కోసం రాకపోయినా ఆ సూర్యభగవానుడు మాత్రం ప్రతిరోజు తను వెచ్చని కిరణాలతో నిద్రలేపి ఆమెను పలకరిస్తూ ఉంటాడు. అందుకే ఆమెకు సూర్యభగవానుడంటే చాలా అభిమానం. ఉదయాన్నే ఆయనకు నమస్కరించి కానీ ఏ పని చేయదు. ఆ రోజు కూడా తన మృదువైన వెచ్చని కిరణాలతో ఆమెను నిద్రలేపటానికి ప్రయత్నించాడు. కానీ శాంతమ్మ లేవలేదు. అయినా పట్టు వదలకుండా క్రమక్రమంగా తన వేడిని పెంచుతూ ఉన్నాడు. పాలవాడు ఇంటి బయట నుండి పాలు తీసుకువెళ్ళమని అరుస్తున్నాడు. కానీ ఆమెలో చలనం లేదు. దాంతో విసిగిపోయిన పాలవాడు వెళ్ళిపోయాడు. కొంత సమయానికి సూర్యుడు అస్తమించాడు. ఆమె సాయంత్రం దాకా బయటికి రాకపోయేసరికి ఏమైందో అని పక్కింటి ఆవిడ శాంతమ్మను పలకరించడానికి వచ్చింది. శాంతమ్మ అలాగే మంచం మీద ఉంది. అనుమానం వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని చూసిన పక్కింటి ఆవిడకు విషయం అర్థమైంది. శాంతమ్మ మరణించిన విషయం ఆవిడ అందరికీ తెలియజేసింది. చుట్టుపక్కన ఇల్లువారు, తెలిసిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరిగా శాంతమ్మ ఇంటికి వస్తున్నారు. ఆమె తల దగ్గర దీపం వెలిగించారు. దండలు వేస్తున్నారు. ఆమెకు దగ్గర వాళ్ళు ఏడుస్తున్నారు. కొంతమంది ఆమె మంచితనాన్ని పొగుడుతున్నారు. ఇప్పటికైనా వస్తావా చిన్నా? నేను పోయినందుకు ఒక్క కన్నీటి బొట్టునైనా రాలుస్తావా? ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటావా? ఈ పిచ్చి తల్లి ప్రేమను నీకోసం పరితపించిన రోజులని అర్థం చేసుకుంటావా? నీ నుంచి నేనేం ఆశించాను చిన్నా? నేను నీపై చూపించిన ప్రేమను నీ నుంచి తిరిగి పొందాలనుకున్నాను, అంతే కదా? ఇప్పటికైనా రా చిన్నా. శాంతమ్మ పార్థివ దేహం చిన్నాను దీనంగా అర్థిస్తుంది. అతడి రాక కోసం మౌనంగా ఎదురుచూస్తుంది. అతని ప్రేమ కోసం ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉంటుంది. నిజంగానే మనల్ని ప్రేమించే వాళ్ళు చుట్టూ ఉన్నంత వరకు వాళ్ళ విలువ ఎప్పటికీ తెలియదు. చిన్నప్పుడు తనని స్కూల్కి వెళ్ళటానికి కూడా వదిలి వెళ్ళలేని కొడుకు ఈరోజు తను వెళ్ళిపోయిన తర్వాత కూడా చూడటానికి రాలేనంత బిజీగా ఉన్నాడు. అది నిజంగానే బిజీనా? ఎంత బిజీగా ఉన్నా కూడా మన వాళ్ళ కోసం మనం టైం కేటాయించుకోవాలి. అది భార్యైనా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, గురువైనా, స్నేహితులైనా, ఎవరైనా మనకి ఒకరు మనం కోసం వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి టైం ఇవ్వటం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు ఎంత టైం ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఇక చిన్న ఎప్పటికీ తన తల్లి చూపించే నిస్వార్థమైన ప్రేమ చూడలేడు. ఏం కోల్పోయాడో ఇప్పటికి తెలియకపోయినా కొన్నాళ్ళకైనా అనుభవంలోకి వస్తుంది. ఇలాంటి తప్పు ఎవరూ చేయకూడదని కోరుకుంటున్నాను. ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ కథ పేరు తల్లి నిరీక్షణ. కథను రచించిన వారు పరుచూరి సాయికృష్ణజ స్రవంతి గారు. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.